ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, పరిపాలన విధానం సరిగ్గా లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైవర్స్ పాలిటిక్స్ చేస్తుంది, పథకాలు ఇవ్వాల్సింది పోయి దాన్ని ఏదో తప్పించడానికి ఇలా చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ. దాని మీద బొత్స సత్యనారాయణ గారి మాటలు ఆయనకే అర్థం కావు. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే మొన్న ఎన్నిపోటు దినం కింద అతనికే ఇష్టం లేక పైనుంచి పడిపోయాడు. అతను ఏం మాట్లాడతాడు ఇంకా దాని గురించి? పథకాల గురించి ప్రజలు చెప్పాలి, అతను కాదు చెప్పేది. అతను 5 ఏళ్ల పాలనలో ఏం పథకాలు ఇచ్చారు, జనాలను ఎంత మోసం చేశారు, వాళ్ళు ఎంత వెనకేసుకున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. ప్రజలు ఏం చెప్పాలి? మాకు గ్యాస్ బండ్ డబ్బులు వస్తున్నాయి, 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం కింద 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి మాకు తల్లికి వందనం పడింది. రేపు 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున ఫ్రీ బస్సు వస్తుంది. అలాగే వాళ్ళు నష్టపోవటానికి అవకాశం లేకుండా ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళేం చెప్తారు? ప్రజలు చెప్పాలి. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ప్రభుత్వాన్ని అని బొత్స సత్యనారాయణ అన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి నికృష్ట పాలన గత 5 సంవత్సరాల్లో, అందుకనే 11 సీట్లకి పరిమితం చేశారు. ఇట్లాగే మాట్లాడుకుంటూ ఇట్లాగే తొక్కుతాం, సంపుతాం, నరుగుతాం అని అంటే మాత్రం ఏక్ నిరంజన్.